కాకినాడ రూరల్ గంగానపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరికి పంత నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంత నానాజీ టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్రంలో సంక్షేమం, సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవడం ఖాయమంటూ కూడా అన్నారు. అధ్యక్షులు కుర్రా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే అబ్బు గారు ఇలా చాలా మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అయితే జనసేన నాయకులకు అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అభివృద్ధి అంటే జరిగింది అంటే కాకినాడ రూరల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను. ఉదాహరణకి మన గంగనపల్లి గ్రామం వచ్చే ఇంద్రపాలెం బ్రిడ్జ్ కానివ్వండి, సర్పారం జంక్షన్ లో ఉన్న బ్రిడ్జ్ కానివ్వండి, అలా మొత్తం 3 బ్రిడ్జిలు ఒకే ఏకదాటిగా వేసిన ఘనత ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వానిదే. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మనతో కలిసి వచ్చారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితంగా జన ప్రపంచన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ముఖ్యంగా మనం తీసుకుంటూ ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జనసేనకు అండగా ఉండి ఈ ఎన్నికల్లో పంత నానాజీ గారిని నెగ్గించుకోవడానికి అందరూ కూడా సాయశక్తిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్లమెంట్కి రామని చెప్పి స్వాగతిస్తా ఉన్నాం, ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే కాకినాడ పార్లమెంట్ అన్నది ఈ వినాశనానికి, నాశనానికి గురైనటువంటిది ఈవేళ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి యొక్క హయాంలో, ఎందుకంటానంటే కాకినాడ పార్లమెంట్ ఏంటి, చంద్రశేఖర్ రెడ్డి హయాం ఏంటని మీరు అందరూ అనుకోవచ్చేమో. ఆయన హయాం అంటే ఆయనకి నచ్చినదే జరిగింది. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈ రోజు దాకా కాకినాడ పార్లమెంట్లో ఆ నో అన్నది 3 ఎమ్మెల్యేల సీట్లు తీసేశారు. 7 ఎమ్మెల్యేల ప్రభావం 7 ఎమ్మెల్యేలా జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా 7 ఎక్కుతాం. మెజార్టీతో గెలుస్తారా? ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో, అది డౌట్ ఉంది మీకు. ఏ సర్వే చూసినా 13 to 14% డిఫరెన్స్ కనపడతా ఉంటే నువ్వు అంతా కలిసి 35 రోజులు లేవు ఎలక్షన్కి, 35 రోజులు 15% డిఫరెన్స్ నువ్వు ఎలా కవర్ చేస్తావు? నువ్వు ఏమైనా కవర్ చేస్తావు? రోజు రోజుకి 15-20 అవుతుంది తప్ప 15-10 అవుతుంది కదా.